నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ 9 రోజులు మనం దుర్గాదేవి ఒక 9 రూపాల్ని భక్తితో పూజ చేస్తాం. దీని ఎనకాల ఒక పురాణమైన గొప్ప కథ ఉంది. చాలా సంవత్సరాల క్రితం మహిషాసుర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను తపస్సు చేసి బ్రహ్మని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ తనకు ఒక వరమిస్తారు. ఈ భూమి మీద ఎవరైనా, దేవుడైనా, మనిషైనా నీ మీద గెలుపు పొందలేరని. అప్పుడు మహిషాసుర భూలోకం మీద పడి ప్రజలని కష్టపెడతాడు. ఇది చూసి బ్రహ్మ, విష్ణు, శివుడు కూడా ఏం చేయలేకపోతారు. దాంతో ఆ రాక్షసుడిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచిస్తారు. మహిషాసుర మరణం ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని అంతం చేయాలని ఒక బలవంతమైన స్త్రీని తయారు చేస్తారు. అలా వాళ్ళందరూ వాళ్ళ అంశాలతో తయారు చేసిన దేవియే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధంకి సిద్ధం. అందరూ దేవుళ్ళు దుర్గామాతకి ఆయుధాలు ఇచ్చారు. దుర్గామాత సింహంని వాహనంగా చేసుకున్నారు. మహిషాసుర మీదికి దండయాత్రకి వెళ్ళింది మన మాత. దుర్గామాత 9 రోజులు రాత్రులు యుద్ధం చేసి 10వ రోజు మహిషాసురుని చంపి ధర్మాన్ని రక్షిస్తారు. ఆ రోజు నుంచి విజయదశమి అని పిలుస్తారు. విజయ అంటే విక్టరీ, దశమి అంటే 10th డే. చెడు మీద మంచి తప్పకుండా గెలుస్తుంది. శుభ్ నవరాత్రి.